పరిశుద్ధ గ్రంథములో నుండి లేవియాకాండము 6వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదువుదామా? బిగ్గరగా గట్టిగా చదువుదామా? చదవండి గట్టిగా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఆమేన్. రైట్. ఈ సమయంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ యేసయ్య సహవాసము కలిగి ఉండాలని చెప్పుకుంటూ వస్తున్నాం. ఎవరి సహవాసం అంట? యేసయ్య సహవాసము. యేసయ్య సహవాసం ఉంటే ప్రియమైన బిడ్డలారా మనము వెలుగుతూ ఉంటాం. యేసయ్య సహవాసం ఉంటేనే మనము రగులుతూ ఉంటాం. యేసయ్య సహవాసం ఉంటేనే మనము మండుతూ ఉంటాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి, అంతే కదా? అది నిత్యము మండాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి ఆ విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఆ బలిపీఠం ఎవరో కాదు, మనమే. నీవే ఆ బలిపీఠం. ఆ బలిపీఠం నీవే. ఈ యొక్క ఆత్మ యేసయ్య వెలిగించాడు కాబట్టి ఈ ఆత్మ ఆరిపోకూడదు. వెలిగింపబడిన నీవు ఆరిపోకూడదు. వెలిగింపబడిన నీవు చల్లారిపోకూడదు. వెలిగింపబడిన నీవు రగులుతూ ఉండాలి. వెలిగింపబడిన నీవు మండుతూ ఉండాలి. ఎప్పటి వరకు అంటే నిత్యము మండుతూ ఉండాలి. మండుతూ ఉండాలి అంటే ప్రేమేందరి పిల్లరా, మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. మన హృదయంలో ప్రార్థన ఉంచాలి, ప్రార్థన ఉండాలి. మూడవది ఏంటంటే మంచి సహవాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలట? సహవాసం కలిగి ఉన్నప్పుడే మనము మండుతూ రగులుతూ వైరాగ్యం కలిగి ఉంటాము అని చెప్తూ వచ్చాం. ఎలాంటి సహవాసము? యేసయ్య సహవాసమే కలిగి ఉండాలి. దేవుని బిడ్డలం కాబట్టి, యేసయ్య బిడ్డలం కాబట్టి ఆయన సహవాసమే మనము కలిగి ఉండాలి. ఆయన సహవాసం కలిగి ఉన్నప్పుడే మనము దేవుడు వెలిగించిన ఆ మంట ఆరిపోదు. దేవుడు వెలిగించిన ఆ వెలుగు ఆరిపోదు. దేవుడు వెలిగించినటువంటి ఆ దీపము ఆరిపోదు. కాబట్టి యేసయ్య సహవాసమే కలిగి ఉండాలి అని చెప్పేసి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అంతకుముందు చాలా విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఏంటంటే ఎవరి సహవాసం ఉండకూడదు అని చెప్పేసి మనం ధ్యానించుకున్నాం. ఆ సహవాసాలు ఉంటే లోక సంబంధమైన అన్యుల సహవాసం, దుష్టుల సహవాసం, మూర్ఖుల సహవాసం, తర్వాత ఇలా కొన్ని సహవాసాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఈ సహవాసాలు కనుక మనం చేస్తే నిజంగా మనం ఆరిపోతాం, రియల్గా చల్లారిపోతాం, రియల్గా మనం చల్లారిపోతాం. అలాంటి సహవాసాలు మనం ఉండకూడదు. మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుని సహవాసం మనకు ఉండాలి. హల్లెలూయా. ఏంటంట? యేసయ్య సహవాసం మనకు ఉండాలి. యేసయ్య సహవాసం మనకు ఉంటే 10 ప్రయోజనాలు మనకు ఉన్నాయని చెప్పేసి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఎన్ని ప్రయోజనాలు అంట? 10 ప్రయోజనాలు. దాంట్లో ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుందాం. మొదటి ప్రయోజనం ఏంటో తెలుసా? యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తే మొదటి ప్రయోజనం ఏంటంటే విశ్వాసంలోనికి నడిపిస్తుంది యేసయ్య సహవాసం. హల్లెలూయా. విశ్వాసంలోనికి నడిపిస్తుంది ఆయన సహవాసం. యేసయ్య సహవాసం విశ్వాసంలోనికి నడిపిస్తుంది. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసం అంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు, విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. తర్వాత మరొక మాట అంటాడు, దృశ్యమైనటువంటివి అదృశ్యమైనటువంటివి రుజువై ఉన్నవని మనం నమ్మాలి. దేని స్తోత్రం. విశ్వాసమనున్నది ప్రియమైన పిల్లరా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం.
విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఏంటి మన నిరీక్షణ? ఏంటి మన నిరీక్షణ అంటే పరలోకం ఉందని ఒక నిరీక్షణ. ఉందా? పరలోకం ఉందా? ఉందా లేదా? ఉన్నట్టుగా. అదే విశ్వాసం అంటే ఉన్నది. ఉన్నది. యేసయ్య వస్తాడా మరలా? చెప్పరా? వస్తాడుగా. వస్తాడు. దేని స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు వారి సహవాసము ప్రేమేంద్ర పిల్లరా మనలను విశ్వాసములోనికి నడిపిస్తుంది. విశ్వాసములోనికి నడిపించడం అంటే ఏంటి? నమ్మకం. ఏ నమ్మకం? ఆయన సహవాసం చేస్తే ఒక నమ్మకం. యేసయ్య సహవాసం చేస్తే నమ్మకం. అది ఆ ఫ్రెండ్షిప్ నమ్మకమైనటువంటిది. ఆ ఫ్రెండ్షిప్ నమ్మకమైనటువంటిది. ఒక విషయం చెప్తాను. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు నిన్ను నమ్మాలి. దేవుడు నిన్ను నమ్మాలి. నీవు దేవుణ్ణి నమ్మాలి. అర్థమైంది నేను చెప్పింది? ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి నిర్వచనం ఇదే. ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే ఆ వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకో, ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలంటే ఈ వ్యక్తిని నమ్మాలి, ఈ వ్యక్తి ఆ వ్యక్తిని నమ్మాలి. అయినా అంతేనా? ఫ్రెండ్షిప్ అంటే అదే. ఫ్రెండ్షిప్ అంటే ఒకరి మీద ఒకరు నమ్మకం కలిగి ఉండాలి. అదే స్నేహం. ప్రేమేంద్ర బిడ్డలారా, అలాగే యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారి సహవాసంలోనికి మనం రావాలంటే యేసుక్రీస్తు వారు మనల్ని నమ్మాలి, మనము యేసయ్యను నమ్మాలి. దేవుడు మనలను నమ్మాలి, మనము దేవుణ్ణి నమ్మాలి. అర్థమైందా? విశ్వాసంలోనికి నడిపించటువంటి ఇదే. దేవుడు మనల్ని నమ్మాలి, దేవుడు మనలను నమ్మాలి, దేవుడు నిన్ను నమ్మాలి. నిజమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను నమ్మాలి. ఆయన ఫ్రెండ్షిప్ చేయాలంటే దేవుడు నిన్ను నమ్మాలి రియల్గా. అలాగే నీవు కూడా దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మాలి. విశ్వాసం లేకోకుండా దేవునికి ఇష్టడై ఉండుట రియల్. విశ్వాసం లేకోకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. ప్రియదేని బిడ్డలారా, దేవుడు నిన్ను నమ్మాలి అంటే నువ్వేం చేయాలి? ఇదే ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి మాట. దేవుడు నిన్ను నమ్మాలి అంటే నువ్వేం చేయాలి? నీవు దేవుణ్ణి నమ్మాలంటే నువ్వేం చేయాలి? అర్థమైంది నేను చెప్పింది? ఏదైనా నువ్వే. దేవుడు నిన్ను నమ్మాలంటే నువ్వేం చేయాలి? నీవు దేవుణ్ణి నమ్మాలంటే నువ్వేం చేయాలి? ప్రియదేని బిడ్డలారా, అలాగే దేవుడు మన పట్ల ఏం చేయాలి? దేవుడు నిన్ను నమ్మాలంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం అనుకుంటా, దాంట్లో ఒక చక్కటి మాట. త్వరగా మాట చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయమా 27వ అధ్యాయమా? పూర్ణ శాంతి గల ఎన్నో అధ్యాయం? 26వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్యతో మనము సహవాసం చేస్తే ఆ సహవాసం
విశ్వాసంలోనికి నడిపిస్తుంది. విశ్వాసంలోనికి నడిపిస్తుంది అంటే యేసయ్య యందు విశ్వాసం ఉంచుతాం, యేసయ్యను నమ్ముకుంటాం, యేసయ్య యందు నమ్మకం కలిగి ఉంటాం. ఈ నమ్మకం కలిగి ఉండాలంటే యేసు క్రీస్తు వారిని నమ్మాలి అంటే, లేకపోతే దేవుడు మనలను నమ్మాలంటే, దేవుడు మనల్ని నమ్మాలి అంటే మన మనస్సు చెప్పండి, దేవుని మీద ఆనుకోవాలి. మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. మన మనస్సు దేవుని మీద ఉండాలి. మన మనస్సు దేవుని మీద ఉండాలి. దేవుడు నిన్ను నమ్మాలి అంటే, దేవుడు నిన్ను ఆయన నమ్మాలి అంటే నువ్వేం చేయాలి? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫ్రెండ్షిప్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంటే, అతడు ఇతన్ని నమ్మాలంటే, ఇతడు అతన్ని నమ్మాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏముండాలి? ఏంటిది? నమ్మకత్వం ఉండాలి వాళ్ళిద్దరి మధ్యలో. ప్రేమేందని పిల్లరా, అలాగే దేవుడు మానవుడైన దేవుడు మనల్ని నమ్మాలి అంటే మనం ఏం చేయాలి? భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలంటే ఏం చేయాలి? ప్రియజన బిడ్డలారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ గమనించండి. మొత్తం 5 మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుడు నిన్ను నమ్మాలి అంటే నువ్వేం చేయాలంటే, ప్రియజన బిడ్డలారా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్ర. ఏం చేయాలి? నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ మనస్సును దేవునికి ఇవ్వాలి. అలా కాకోకుండా ఈ హృదయాన్ని దేవునికి ఇస్తున్నట్టే చేస్తూ అపవాదికి కూడా ఇస్తే, దేవునికి ఇస్తున్నట్టే ఉండి సైతానికి కూడా ఇస్తే, దేవునికి ఇస్తున్నట్టే ఉండి ప్రేమేంద్ర పిల్లరా లోకానుసారంగా ఉంటే అదేంటిది? ఏమంటామంటే యాక్టింగ్. తెలుగు అదేంటిది? అది యాక్టింగ్, నటన, యాక్టింగ్. ఒక ప్రేమికులు ఉన్నారనుకోండి ప్రేమేంద్ర బిడ్డలారా, ప్రేమేంద్ర బిడ్డలారా, ఈ పురుషుడు స్త్రీని నమ్మాలన్నా, స్త్రీ పురుషుని నమ్మాలన్నా వారి హృదయాలు కలవాలి. దేని స్తోత్ర. వారి హృదయాలు కలవాలి. దేవాతి దేవుడు మనల్ని నమ్మాలంటే మన హృదయము దేవునికి ఇవ్వాల్సిందే. మన హృదయాన్ని దేవునికి సమర్పించాల్సిందే. అవునండి. ఒక మాట మీకు తెలియజేస్తాను. దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఏంటంటే దావీదు అని అంటున్నాడు, దేవుడు అంటున్నాడు నా హృదయానుసారుడు అని అంటున్నాడు. ప్రియమిత్రులారా, దేవుడు నిన్ను నమ్మాలి అంటే నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేయాలి. బైబిల్ గ్రంథంలో ఏమంటాడంటే, దినమెల్లా చేతులు చాచుచూ ఉన్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు అని చెప్పేసేసి. రియల్గా ఆయన నమ్మాలంటే నువ్వేం చేయాలి? ఏం చేస్తున్నావు దేవుని కొరకై? ప్రతి వారు కూడా ప్రేమించరా తమ సొంత కార్యాలు చేసుకోవటమే తప్ప దేవుని కార్యాలు చూడరు అని వాక్యం తెలియజేస్తుంది. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? నీ కొరకు నువ్వేదో చేసుకుంటున్నావు, నీ బిడ్డల కొరకు నువ్వేదో చేస్తున్నావు, నీ కుటుంబం కొరకు నువ్వేదో చేస్తున్నావు, నీ కలిగిన ఆస్తి కొరకు నువ్వేదో చేస్తున్నావు. కానీ దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆ దేవుడు నీ మీద మనసు పెట్టాలంటే, ఆ దేవుడు నిన్ను నమ్మాలి అంటే, ఆ దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే మనం ఏం చేయాలి? మన హృదయాన్ని ఇవ్వాలి. అంతే. ఏం చేయాలి? మన హృదయాన్ని ఇవ్వాలి. మన హృదయంలో దేవునికే చోటు ఉండాలి. ఏంటంట? మన హృదయంలో నీ దేవునికే చోటు ఉండాలి. వేరే దానికి చోటు ఉండడానికి వీల్లేదు. గమనించండి. ఈ హృదయంలో వెలుగు మాత్రమే ఉండాలి. చీకటి ఉండటానికి వీల్లేదు. సగం అటు సగం ఇటు అని అనటానికి వీల్లేదు. హల్లెలూయా. ప్రియ దేవుని, మనము విశ్వాసంలోనికి ఆయన సహవాసం
విశ్వాసంలోనికి నడిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే ప్రేమేంద్ర బిడ్డలారా, మన దేవుడు మనల్ని నమ్మేటట్టుగా చేయాలి. అలాగే మనము కూడా మన దేవుడిని నమ్మేటట్టుగా ఉండాలి. దేవుడు మనల్ని నమ్మాలి, మనము మన దేవుణ్ణి నమ్మాలి. అదే ఫ్రెండ్షిప్, అదే సహవాసం, అదే స్నేహభావం. ప్రేమేంద్ర బిడ్డలారా, ఒకటి ఏం చేయాలంట, మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. రెండవది ఏంటంటే ప్రేమేంద్ర బిడ్డలారా, దేవుడు నిన్ను నమ్మాలి అంటే దేవునికి లోబడాలి. ఏం చేయాలి? లోబడాలి. అంటే దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను నమ్మాలి అంటే దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. మూడో మాట మీకు తెలియజేస్తాను ప్రేమేంద్ర బిడ్డలారా, దేవుడు నిన్ను నమ్మాలి అంటే నీవు నీతిమంతుడిగా ఉండాలి. నువ్వెలా ఉండాలి? నీతిమంతుడిగా ఉండాలి. అలాగే నాలుగోది మీకు తెలియజేస్తాను, దేవుడు నిన్ను నమ్మాలంటే న్యాయవంతుడిగా ఉండాలి. ఎలా ఉండాలట? ఒకసారి చెప్పండి. 4. 1, దేవుడు నిన్ను నమ్మాలి అంటే దేవునికి హృదయాన్ని ఇవ్వాలి. రెండోది, దేవుడు నిన్ను నమ్మాలి అంటే దేవునికి లోబడి ఉండాలి. మూడోది, దేవుడు నిన్ను నమ్మాలి అంటే నీతిమంతుడిగా ఉండాలి. నాలుగోది, దేవుడు నిన్ను నమ్మాలి అంటే న్యాయవంతుడిగా ఉండాలి. మనము న్యాయవంతుడిగా ఉండాలి. ఐదోది యథార్థవంతుడిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. మనం యథార్థవంతుడవై ఉండాలి. దేవుడు నిన్ను నమ్మాలి అంటే ఈ 5 లక్షణాలు నీలో ఉండయా? ఈ 5 లక్షణాలు మనలో ఉండయా? నిజమే. ఒకటి గమనించండి, యథార్థమైన జీవితం నీలో ఉండాలి, న్యాయవంతమైనటువంటి జీవితం నీలో ఉండాలి, నీతి తత్వమైనటువంటి జీవితం నీలో ఉండాలి, భయభక్తులు అనే లోబడే తత్వం నీలో ఉండాలి. అప్పుడే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలవు. ప్రైజ్ ది లార్డ్. ప్రియధర్మిలారా, అప్పుడే దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వగలవు. బైబిల్లో ఒక మాట అంటాడు, యోబు గ్రంథం 1:1 ఒక మాట అంటాడు చూడండి. ఆయన అంటాడు, ఆ పలానా ఊర్లో ఒక భక్తుడైన యోబు ఉన్నాడు. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుష్యుడున్నాడు. చూడండి జాగ్రత్తగా, యోబు అనే ఒక మనుష్యుడున్నాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించును వాడాయను. హల్లెలూయా. నేను మాట చెప్తున్నాను, దేవుడు యోబుని నమ్మాడా యోబుని? ఇంకా మనం ఫస్ట్ కన్ను చూసుకుంటే హానోకును దేవుడు నమ్మాడా? హానోకుని దేవుడు హానోకుని నమ్మబట్టే ఫ్రెండ్షిప్ చేసుకొని వెళ్ళిపోయారంట. ఎక్కడికి? కొనుక్కోబడ్డాడు. ఈ భూమి మీద లేకోకుండా దేవుడు హానోకుని తీసుకుని వెళ్ళిపోయాడంట. అవునా? నోవాహు విషయాన్ని తీసుకోండి. నోవాహుని తీసుకుంటే నోవాహు విషయంలో దేవుడు నమ్మాడు. నోవాహుని నమ్మాడు. ఎలాగా? ఆ తరము వారందరిలో అతడే నీతిమంతుడు అని నమ్మాడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను నమ్మాలి అంటే నీలో నీతిని చూడాలి దేవుడు. హల్లెలూయా. ఆ తరము వారందరిలో నోవాహును దేవుడు నమ్మాడు. రెండోది ఇంకోటి చూస్తే మోషే ఉన్నాడుగా. మోషే విషయంలో దేవుడు నమ్మాడు. మోషేను నమ్మాడు. హల్లెలూయా. మోషే నమ్మాడు కాబట్టి ఇల్లంతటిని అప్పచెప్పేసేసాడు. మోషేకి ఇల్లంతటిని అప్పచెప్పేశాడు. వాక్యం ఏమంటుందంటే, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుని స్తోత్రం. ఈ మాటలు చెబుతూ ఉండగా నీ హృదయంలో ప్రేమేంద్ర బిడ్డలారా అర్థమైపోవాలి. నా దేవుడు నన్ను నమ్మాలంటే నేను యథార్థవంతుడిగా ఉండాలి,
న్యాయవంతుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, లోబడే వ్యక్తిగా ఉండాలి. తర్వాత హృదయాన్ని ఇచ్చే దేవుని మీద ఆనుకుపోవాలి, దేవుని మీద ఆనుకుపోవాలి. ప్రేమ బిడ్డలారా, అది రియల్గా లోకానుసారంగా మనం చూసుకున్న భార్యాభర్తల మధ్య ఈ ఈ ఈ ఈ యొక్క ఏమంటారు దీన్ని, ఇవే ఉండాలి. భార్యాభర్తల మధ్య, భర్త భార్యల మధ్య నమ్మకత్వం ఉండాలి, యథార్థత ఉండాలి, లోబడేతత్వం ఉండాలి. హల్లెలూయా. ఒకరి పట్ల ఒకరు ఇచ్చిపుచ్చుకునే మనస్సు ఉండాలి. ప్రేమేందని బిడ్డలారా, ఒకరి పట్ల ఒకరు ప్రేమేందని బిడ్డలారా ప్రేమానురాగాలైనటువంటి స్థితి ఉండాలి. అప్పుడే ఒకరిని ఒకరు నమ్ముతారండి. నమ్మకం లేకుండా ఎంతకాలం ప్రేమేందని బిడ్డలారా సంసారం చేస్తారు? అవునా? నమ్మకం లేకుండా సంసారం చేయలేరు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, సహవాసములో, యేసయ్య సహవాసములో, దేవుని యొక్క ఫ్రెండ్షిప్లో ప్రేమేందని బిడ్డలారా మనలను విశ్వాసంలోనికి నడిపిస్తుంది. యేసయ్యను నమ్మితే అనే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమేందని బిడ్డలారా, విశ్వాసం. యేసయ్యను నమ్మితే ఒక నమ్మకం. యేసయ్యను నమ్మితే మనం పాడైపోము, యేసయ్యను నమ్మితే చెడిపోము, యేసయ్యను నమ్మితే నశించిపోము, యేసయ్యను నమ్మితే మన బ్రతుకులు పాడైపోవు. ఆ నమ్మకం మనలో ఉండాలి. యేసయ్యను నమ్మితే ఏంటట, యేసయ్యను నమ్మితే మన జీవితాలు బాగుపడతాయన్న నమ్మకం నీలో ఉండాలి. హల్లెలూయా. యేసయ్యతో సహవాసం చేస్తే నా బ్రతుకు బాగుపడుతుందనే నమ్మకం నీలో ఉండాలి. యేసయ్యను నమ్మితే, యేసయ్యతో సహవాసం చేస్తే నా బ్రతుకు విడుదల కలుగుతుందనే విశ్వాసం నీలో ఉండాలి. హల్లెలూయా. ఇవి ఉండాలంటే మొదట దేవుడు నిన్ను నమ్మాలి. ఏంటంట, దేవుడు నిన్ను నమ్మాలి. గమనించండి. అవునండి, హానోకుని దేవుడు నమ్మాడు, నోవాహుని దేవుడు నమ్మాడు, అబ్రహామును దేవుడు నమ్మాడా? అబ్రహామును దేవుడు నమ్మాడు, మోషేను దేవుడు నమ్మాడు, దావీదుని దేవుడు నమ్మాడు. ప్రియబిడ్డలారా, కారణం ఏంటంటే ఈ 5 లక్షణాలు వీళ్ళల్లో ఉన్నాయి. ఈ 5 లక్షణాలు ఉన్నాయి వారిలో. ఇప్పుడు మన దేవుడు మనల్ని నమ్మాలి అంటే, మనలో ఈ 5 ఉండాలి. ఈ 5 లక్షణాలు మనలో ఉండాలి. అవును, అప్పుడే ఆయనతో నువ్వు సహవాసం చేయగలవు. ఈ 5 లక్షణాలు నీలో లేవనుకో, యథార్థత నీలో లేదనుకో, న్యాయం నీతి న్యాయాలు నీలో లేవనుకో, ప్రేమేందని పిల్లరా దేవుడు నిన్ను ఎలా నమ్ముతాడో. చిన్న ఇబ్బంది కలిగినప్పుడు, అయ్యో ప్రభువా, అయ్యా ఇక నేను ఎప్పుడు నీ దగ్గర ఉంటానయ్యా, నిత్యము నీ మందిరానికి వచ్చేస్తానయ్యా, అసలు ఎప్పుడు ఇక ఆగనయ్యా. ఆ మాటలు నమ్మాడు దేవుడు. అయ్యో నా బిడ్డ పాపం ఎంతో ఇబ్బందుల్లో ఉంది, ప్రార్థన చేస్తా చూసావా, ఏమని, నిత్యము నేను మందిరానికి వచ్చేస్తానయ్యా, నేను ఇంకెప్పుడు మా అన్నయ్యా చెప్పాక ప్రార్థనను బట్టి బాగు చేశాడు దేవుడు, దేవుడు తప్పించాడు, దేవుడు విడిపించాడు, కాపాడిన 10 రోజుల తర్వాత అన్న మాటలు ఏమైపోయినాయి? అప్పుడు అన్నావే, ఇబ్బందుల్లో ఉన్నావే, అనారోగ్యంలోనో, బాధలోనో, రోగంలోనో, లేకపోతే ఆపదలో ఉన్నప్పుడు అనుకున్నావే, అయ్యో నేను విడిచిపెట్టనయ్యా అన్నావే, బాగుపడిపోయిన తర్వాత ఏమైంది? నీ మాట మీద నువ్వు నిలబడగలుగుతున్నావా? దేవుడు నిన్ను నమ్మాలంటే ఎలా నమ్ముతాడో? దేవుడు నీతో స్నేహం చేయాలంటే ఎలా చేస్తాడు దేవుడు నీతో స్నేహం? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం ఏముంటుందంటే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నువ్వు వింటున్నావా?
దేవుడితో సహవాసం కలిగి ఉండాలంటే ఎలా సహవాసం కలిగి ఉండాలి? లోకంతో సహవాసం చేయటం అంటే చాలా ఈజీయే. లోకంతో సహవాసం చేయటం అంటే చాలా చాలా ఈజీ. ప్రియమైన బిడ్డలారా, దేవుడితో సహవాసం చేయటం కష్టంగానే ఉంటుంది. కాబట్టి దేవుడితో సహవాసం చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. రియల్గా దేవుడితో నీ సహవాసం దేవుడితో ఉందా, లేకపోతే నీ ఫ్రెండ్షిప్ అపవాదితో ఉందా? నీ సహవాసం ప్రేమిందని బిడ్డలారా పరమందున్నటువంటి వారితో ఉందా, నీ సహవాసం ఇహమందున్నటువంటి వారితో ఉన్నదా? నీ సహవాసం ప్రేమిందని బిడ్డలారా చెడ్డ వారితో ఉందా, నీ సహవాసం మంచి వారితో ఉందా? దేవుడితో ఉందా, అపవాదితో ఉందా? దేవుడితో ఉందా, లోకంతో ఉందా? దేవుడితో ఉందా, చీకటితో ఉందా? దేవుడితో ఉందా? ఇక ఇలా టాలెంట్ చేసుకుంటే ఆలోచించు, నీకు నీవే ఆలోచించు. అయ్యా, నా సహవాసం అయితే నీతోనే ఉండాలయ్యా, నేను నీతోనే ఫ్రెండ్షిప్ చేయాలయ్యా, నేను నీతోనే జీవించాలయ్యా, నేను నీతోనే నడవాలయ్యా, నేను నీలోనే ఉండాలయ్యా, నేను నీకోసమే నేను బ్రతకాలయ్యా, అదే నాకు కావాలయ్యా అన్నావా అంటే ఈ 5 యథార్థత నీలో ఉండాలి. హల్లెలూయా. నీతి న్యాయము నీలో ఉండాలి. ఏముండాలట? నీతి న్యాయం. మాట తప్పటానికి లేదు. దేవుని స్తోత్రం. న్యాయం, యథార్థత, నీతి, లోబడే తత్వం నీలో ఉండాలి ప్రియమైన బిడ్డలారా. అప్పుడే దేవుడు నమ్ముతాడు, దేవుడు నిన్ను నమ్ముతాడు. ఒకసారి ఆలోచించు, నీ దేవుడిని నువ్వు ఎన్నిసార్లు మోసం చేసి ఉంటావు? ఎన్నిసార్లు మోసం చేసావు? నీ దేవుడికి మాట ఇచ్చి ఎన్నిసార్లు తప్పిపోయావు? నీ దేవుడికి మాట ఇచ్చి ఎన్నిసార్లు వెనకబడిపోయావు? నీ దేవుడికి మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడ్డావా? వాక్యం ఏముంటుందంటే, లోకంలో నమ్మకమైన వారిని నేను ఎదుగుతున్నాను. ఒక మంచి మాట అక్కడ, లోకంలో నమ్మకస్తులను నేను చూస్తున్నాను. అంతేనా? చక్కటి మాట. ప్రేమిందని బిళ్ళరా, నమ్మకమైన వారముగా మనం ఉండగలుగుతున్నామా దేవుని ఎదుట? ప్రియమైన బిడ్డలారా, దేవునితో నీ సహవాసం ఎలా ఉంది? యేసయ్యతో మన సహవాసం ఎలా ఉంది? ఆయనతో ముడి వేసుకొని ఉందా, లేకపోతే ఎప్పటికప్పుడు నువ్వు ఆయన దగ్గర నుండి దూరం అయిపోతున్నావా? ప్రియమైన బిడ్డలారా, రియల్గా ఈ ఆత్మ రగులుతూ ఉండాలంటే, ఈ ఆత్మ నిత్యము మండుతూ ఉండాలంటే, ఈ ఆత్మ నిత్యము వైరాగ్యం కలిగి ఉండాలంటే యేసయ్యతోనే నీవు స్నేహం కలిగి ఉండాలి, యేసయ్యతోనే నీవు సహవాసం కలిగి ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనతో సహవాసం కలిగి ఉన్నట్లయితే ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, దేవుడు నిన్ను నమ్మాలంటే నువ్వు ఈ కార్యాలు చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, మనము దేవుణ్ణి నమ్మాలి అంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడే. హల్లెలూయా. అవునా? మనమే మోసం చేసేవాళ్ళం, మనమే తప్పిపోయేవాళ్ళం. అవునా? మనమే తప్పిపోయినా మన దేవుడు యథార్థవంతుడు, ఎప్పటికీ యథార్థవంతుడు. ఒక మాట అంటాడు బైబిల్లో, 7 సార్లు ఆ వెండిని తీస్తే ఎలా ఉంటుందో అంతకంటే గొప్పవాడు మన దేవుడు. ఆయన మాట ఇచ్చి ఏనాడు తప్పిపోలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమేంద్ర బిడ్డలారా, ఆయన నమ్మటానికి ఆయన నీ పట్ల ఏం చేయాలి? దేవుడు నిన్ను నమ్మాలంటే నువ్వు చేయాల్సినటువంటి ఈ 5 చేయాలి. ఈ 5 దేవుని ఎదుట దేవునికి ఈ 5 విషయాల్లో నువ్వు నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలి.
దావీదు కనపరుచుకున్నాడు. చిన్నప్పటి నుండి కూడా దావీదు ప్రియమైన బిడ్డలారా దేవుని మీద తన మనస్సు ఆనుకొని ఉండేది. నిత్యము చిన్న వయస్సు నుండి దేవుడి మీద ఆనుకునేది దావీదు మనస్సు. అందుకని దావీదు ఏమంటాడంటే, దేవుడు ఏమంటాడంటే దావీదు విషయంలో, అతడు నా హృదయానుసారుడు. మొదట అతడు నా ఇష్టానుసారుడు. ఏంటట? నా ఇష్టానుసారుడు. అతడు నా హృదయానుసారుడు. అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చువాడు. ఏమండి, ఎలాంటి మనస్సు మనలో ఉందా? దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలి. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. దేవుని ఉద్దేశాలు దేవుని హృదయానుసారంగా మనము జీవించాలి. దేవుని హృదయం నీ హృదయం ఒక రకంగానే ఉండాలి. దేవుని స్తోత్రం. ఏంటట? దేవుని హృదయము నీ హృదయము ఒకే రీతిగా ఉండాలి. దేవుని ఆలోచన నీ ఆలోచన ఒకే రీతిగా ఉండాలి. దేవుని తలపు నీ తలపు ఒకే రీతిగా ఉండాలి. అదే దేవుని యొక్క హృదయం అంటే. దేవుని యొక్క హృదయం. దావీదు నా హృదయానుసారుడు అని చెప్పి దేవుడు ఎందుకు అంటున్నాడంటే, దావీదు ఏమంటాడంటే, ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చుట నాకు సంతోషమయ్యా అన్నాడు. ఏంటిదంట? దేవా నీ చిత్తాన్ని నెరవేర్చుట నాకు సంతోషం. 41 కీర్తన 8వ వచనం అనుకుంటా. టక్కన తీరే బైబిల్. నా దేవా ఏనడా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. హల్లెలూయా. దేవుడు నిన్ను నమ్మాలి అంటే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతున్నామా? దేవుడు నిన్ను నమ్మాలి అంటే మోషే విషయంలో అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పుకొచ్చాడు. మోషే విషయంలో ఎంత నమ్మకమైనటువంటి వాడు మోషేను దేవుడు అంగీకరించాడా? అబ్రహాముని దేవుడు అంగీకరించాడా? నోవాహును దేవుడు అంగీకరించాడు. ఇంకా బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు దేవుడు అంగీకరించి ఆశీర్వదించినటువంటి వారు. నువ్వంటే నేను ఇష్టపడుతున్నాను, నీ విషయంలో నేను సంతోషపడుతున్నాను, నువ్వంటే నేను ఇష్టపడుతున్నానని చెప్పగలిగే రీతిలో ప్రేమేందని బిళ్ళారా మనము జీవించగలిగితే మన ఆత్మ రగులుతూనే ఉంటుంది, మన ఆత్మ మండుతూనే ఉంటుంది. హల్లెలూయా. అవునండి, మనం చిన్న విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. చిన్న విషయాల్లో మనము దేవుని యొద్ద నుండి తప్పిపోతూ ఉంటాం. అలా తప్పిపోవటానికి వీల్లేదు. ఆయన సహవాసంలో ఉంటే తప్పిపోవటానికి వీల్లేదు. దేవుడు నీ మీద చెయ్యి వేసి నిన్ను నడిపిస్తున్నాడు అంటే, దేవుడు నీ మీద చెయ్యి వేసి నడిపిస్తున్నాడంటే ఆ ఫ్రెండ్షిప్లో ఆ సహవాసంలో ఉంటే ఇంకేంటి భయం? అవునా? దేవుడే నిన్ను నడిపిస్తున్నాడు, చేయి పెట్టి నడిపిస్తున్నాడు అంటే నువ్వు ఇంక భయపడాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ అపవాది నీ మీద చేయి వేసి నడిపిస్తున్నాడు అనుకో, ఖచ్చితంగా నువ్వు భయపడాలి. ఖచ్చితంగా. కారణం ఏంటో తెలుసా? అపవాది బాగు చేసేది కాదు. బాగు చేస్తుందా? అపవాది పాడు చేసేది. ఏదైనా తోటలో దేవుడు అవ్వ ఆదాములను ఇదిగో తిట్టి బయటకు పంపిస్తే, ఏదైనా తోట బయట అవ్వ ఆదాముల మీద చేతులు వేసుకొని రండి నేనున్నాను అని తీసుకొచ్చింది. రండి నేనున్నాను ఎక్కడ తీసుకొచ్చింది? అది లోకంలోని తీసుకొచ్చింది. ఎక్కడ తీసుకొచ్చింది? బంధకాల్లోకి తీసుకొచ్చింది. ఎక్కడ తీసుకొచ్చింది? చీకట్లోనికి తీసుకొచ్చింది. ఎక్కడ తీసుకొచ్చిందంటే ప్రేమేందని బిళ్ళారా అపవాది బంధకాల్లో తీసుకొచ్చింది. నాశనం చేయటానికి బంధించి కబంధ హస్తాల్లో బంధించి ఉంచడానికి ప్రేమేందని బిళ్ళారా అపవాదితో స్నేహం. ప్రేమేందని బిళ్ళారా అది వైరం. అపవాదితో స్నేహం ఏంటిదట? వైరం అంటే ఏంటి?
వైరం అంటే గొడవే, అపవాదితో స్నేహం, పోట్లాటే ప్రేమేంద్ర బిడ్డలారా. అపవాదితో స్నేహం చేయటం కాదు, దేవునితో నువ్వు స్నేహం చేయి. ప్రేమేంద్ర బిడ్డలారా, దేవునితో స్నేహం చేయుట విశ్వాసంలో నడిపించబడుటే. అంటే దేవునితో స్నేహం అనేది నమ్మకం కలిగినట్లే. అబ్బా, ఆయనతో గనక ఉంటే, ఎవరితో? నీ దేవుడితో గనక ఉంటే, నీ దేవుడితో గనక నడిస్తే, మన దేవుడితో గనక ప్రియపడతారు పిల్లరా, మనం నడవగలిగితే అది మనకి దీవెనే. హల్లెలూయా చెప్పండి. మనకు అది దీవెనే. కష్టం రాని, బాధ రాని, శ్రమ రాని, ఇబ్బంది రాని, ఇరుకు రాని, ఎలాంటి స్థితిలోనైనా నీ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ కష్టాలుగా అనిపించు. దేవుడు స్తోత్రం చెప్పండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, మాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. చెప్పండి అందరూ కూడా. వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అవునండి, యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తే, యేసయ్యలో నువ్వు జీవిస్తే, యేసయ్యతో నువ్వు నడిస్తే ప్రియమైన బిడ్డలారా, భయపడాల్సిన అవసరంలా. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, నీ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆపదలో నుండి తప్పిస్తాడు, బాధల నుండి విడిపిస్తాడు, దుఃఖంలో ఆయన కన్నీరు తుడిచే దేవుడు, శ్రమలలో నుండి విడిపించే దేవుడు, ఇదిగో ఆర్థిక పరిస్థితులను ఇదిగో దేవుడు నేను మెరుగుపరిచే దేవుడు. దేవుడు స్తోత్రం చెప్పండి. రియల్గా ఆయనను నువ్వు నమ్మకంగా ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే నిన్ను విడిపిస్తాడా, ప్రతి దాంట్లోనూ విడిపిస్తాడా. కానీ అపవాదితో గనక నువ్వు స్నేహం చేస్తే, నా నాటికి ఏమైపోతావంటే ఊబిలో కూరుకుపోతా, బయటికి రాలేక విడిపింపబడలేక కూరుకుపోతావు ప్రియమైన పిల్లరా. అందుకనే గమనించండి, దేవుడు నిన్ను నమ్మాలి అంటే, ఆయనతో నువ్వు స్నేహం చేయాలంటే దేవుడు నిన్ను నమ్మాలి. దేవుడు నిన్ను నమ్మాలి అంటే ప్రియమైన బిడ్డలారా, ఈ 5 లక్షణాలు నీలో ఉండాలి. 5 లక్షణాలు నీలో ఉండాలి.
ప్రేమైన బిడ్డలారా, మన దేవుణ్ణి నమ్మాలంటే దేవుడికి ఉండాల్సినటువంటివి ఏంటో తెలుసా? నువ్వు నీ దేవుణ్ణి నమ్మాలి అంటే ధైర్యంగా ఈ దేవుడితో నడిస్తే మనకి చాలురా, మనం బ్రతికిపోతాం, మనం జీవిస్తాం, మనకి ఏ లోటు ఉండదని చెప్పగలగాలి అంటే దేవుడిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటో తెలుసా? ప్రేమిందని బిడ్డలారా, ఆయన అద్భుతకరుడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంట? అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. రెండవది ఏంటంటే ఆయన సూచక క్రియలు చేయగలిగిన దేవుడు ఆయన. మూడోది ఏంటంటే ఆయన స్వస్థత కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. నాలుగవది ఏంటంటే ఆయన మహత్కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అవునండి, భయంకరమైనటువంటి ఆపద వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలకి, 20 లక్షల మందికి ఆపద వచ్చింది. ఏంటి ఆపద తెలుసా? ఆ ప్రమాదం ఏంటి తెలుసా? ఐగుప్తు నుండి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసేసిన తర్వాత కానాను దేశానికి వెళ్ళటానికి బయటకు వస్తే ఈ విషయం తెలిసి వాళ్ళు పారిపోతున్నారా అని తెలిసి ఫరో తన గుర్రాలతో రథాలతో సైన్యంతో పట్టుకొని వీళ్ళందరినీ సంహరించడానికి వెనకాల వస్తున్నాడు. ఆయన వాళ్ళ వస్తం ఈ ఇజ్రాయెల్కి తెలిసింది. అమ్మో వాళ్ళు వచ్చేస్తున్నారా అని చెప్పేసేసి వీళ్ళు ఏం చేశారంటే పరిగెట్టడం మొదలెట్టారు. పరిగెట్టి కొంత పరిగెట్టేసరికి అక్కడ కనబడిన విషయం ఏంటో తెలుసా? సముద్రం అడ్డుగా ఉంది. సముద్రం ఉంది, ఇంకా ఎదరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఏం చేయాలో తెలియలా. ప్రేమేంద్ర వీళ్ళారా, వాస్తవంగా ఆయన నమ్ముకున్న దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. దేని స్తోత్రం. ఏం చేశాడట? అద్భుతం చేశాడు. ఏంటి ఆ అద్భుతం? సముద్రాన్నే, ఎంత శక్తివంతుడో చూసావా? ఆయన నమ్మితే అంత భయంకరమైనటువంటి ఆపద కూడా సముద్రంలాగా పాయలైపోద్ది, ఆపద పటాపంచలైపోద్ది. దేవుని స్తోత్రం. అందుకనే నువ్వు ఆయన్ని నమ్ముకోవాలి అంటే ఆయన ఎలాంటి వాడంటే ఆయన అద్భుతకరుడు. ఆయన ఎలాంటి వాడు? ఆయన అద్భుతకరుడు. ఉన్నవి లేనట్టుగా చేయగలడు, లేనివి ఉన్నట్టుగా చేయగలడు. ప్రేమిలారా, ఆయన స్వస్థపరచు దేవుడు, ఆయన మహత్కార్యములు చేయగలిగిన దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన అత్యున్నతమైన సింహాసనముతో ఆశీనుడైన దేవుడు, ఆయన సర్వోన్నతుడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి. సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రేమేందరి పిల్లరా. కాబట్టి ఒకే ఒక విషయం ఏంటంటే ఆయన నమ్ముకున్నట్లయితే, ఆయనతో సహవాసం చేసినట్లయితే మనలను విశ్వాసంలోనికి, నమ్మకత్వంలోనికి ఆ సహవాసం నడిపిస్తుందండి. సైతానుతో నమ్మకం చేస్తే అంటే లోక సంబంధంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో అన్యులతో సహవాసం చేస్తే చెడిపోతాం. అన్యులతో సహవాసం చేస్తే ఏమైపోతాం? చెడిపోతాం. 5 విషయాలు చెప్పా, పాడైపోతాం, ఉరిగా అయిపోతాం, మన వెలుగు ఆరిపోతాయి. లోక సంబంధమైనటువంటి స్థితిలో గనక మనం స్నేహం చేస్తే ఆరిపోతాం. కానీ యేసయ్యతో స్నేహం చేస్తే ప్రేమేంద్ర బిడ్డలారా, మన జీవితాలు వెలుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. యేసయ్యతో నువ్వు సహవాసం చేయాలంటే యేసయ్య నిన్ను నమ్మాలి. యేసయ్య నిన్ను నమ్మాలంటే ఈ 5 కార్యాలు నువ్వు చేయాలి. 1, యథార్థత నీలో ఉండాలి. 2వది నీతి నీలో ఉండాలి. 3వది న్యాయం నీలో ఉండాలి. 4వది లోపడే విషయం. 5వది ఏంటంటే నీ హృదయాన్ని దేవునికి అర్పించేయాలి. హృదయాన్ని దేవునికి ఇచ్చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను నమ్ముతాడు. నా కుమార్తె లేదా నా కుమారుడు ఆయన హృదయాన్ని నాకు ఇచ్చాడు, ఆ మనస్సు నా మీద ఆనుకునేటట్టుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని చెప్పిన. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అది రియల్గా ఉంది. కాబట్టి మనము మన దేవునితో యేసయ్యతో సహవాసం చేయటానికి మనము వెనకాడటానికి వీల్లేదని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. చెప్పండి ఆమేన్.